రాష్ట్రంలో 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు పాలనా యంత్రాంగానికి ఇవాళ రేపు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటినీ 8 గ్రూపులుగా విభజించి ఉత్తమ విధానాల్ని విశ్లేషించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే 4వ కలెక్టర్ల సదస్సు కావడంతో గత సమావేశాలకు భిన్నంగా దీనిని నిర్వహించేలా ముందస్తు కసరత్తు చేశారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి చొప్పున ఏడాదికి 4 కలెక్టర్ల కాన్ఫరెన్స్లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2029 నాటికి జీఎస్డీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయడం, 2034 నాటికి తలసరి ఆదాయం 10,55,000కు చేరేలా కార్యాచరణ రూపొందించుకోవడం వంటి లక్ష్యాలను సీఎం కలెక్టర్ల ముందు ఉంచనున్నారు. వీటికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో విభాగాధిపతులు పనిచేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మెరుగైన పాలనందించే అంశంపై నిరంతరం అధ్యయనం చేయాలని సీఎం వారికి సూచనలు ఇవ్వనున్నారు. 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో మొదటి రోజున జీఎస్డీపీ అంశంపై ప్రజెంటేషన్లో భాగంగా సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, హౌసింగ్ తదితర రంగాల పురోగతిపై సమీక్షిస్తారు. జిల్లాలు ఆయా రంగాల్లో ఏ స్థానంలో ఉన్నాయన్న దానిపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు తెలుసుకుంటారు. 2వ అంశంగా సంక్షేమం, సూపర్ 6, అన్న క్యాంటీన్లు, P4 వంటి అంశాలు చర్చకు రానున్నాయి. 3వ అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధన రంగాలపై సమీక్షిస్తారు. 4వ అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి తెలుసుకుంటారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజున 5వ అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రజెంటేషన్ ఉంటుంది. 6వ అంశంగా ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టీజీఎస్, ఆర్టీఐహెచ్, వాట్సాప్ లో పౌర సేవలు, డేటా లీక్, ఏఐ తదితర అంశాలపై చర్చిస్తారు. 7వ అంశంగా రెవెన్యూ విభాగంలో భూములు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా విశ్లేషణ ఉంటుంది. చివరి అంశంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై కలెక్టర్లతో పాటు ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ విభాగాలందించే పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి పైన 2 రోజుల సదస్సులో చర్చ జరగనుంది. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విజన్ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.